జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నేటి నుండి సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభించింది. పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ప్రారంభించారు. దాదాపుగా 1000 క్వింటాళ్లకు పైగా దాతలు పత్తిని మార్కెట్కు తరలించారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నేటి నుండి సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని, తమ వద్ద ఉన్న పత్తిని ఆరబెట్టుకుని తేమ శాతం 8 నుండి 12% మధ్యలో ఉండేటట్లు రైతులు చూసుకోవాలని కోరారు. తేమ శాతం 12 దాటితే సీసీఐ కొనుగోలు చేయదని సీసీఐ అధికారులు తెలిపారు. అదేవిధంగా క్యాపస్ కిసాన్ యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్ నుండి రిజిస్టర్ చేసుకోవాలని, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమను సంప్రదించాలని సీసీఐ అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలోని ఆగ్రోస్ రాష్ట్ర ఎండీ కె రాములు, డీడీఎం పద్మావతి, డిఏఓ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఆర్ మల్లేశం, రాజా, జమ్మికుంట సీసీఐ అధికారి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ఆగ్రోస్ ఎండీ రాములు మాట్లాడుతూ, నాణ్యమైన పత్తిని సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులు ఆరబెట్టిన పత్తిని విక్రయానికి తీసుకుని వచ్చి మద్దతు ధరలు పొందాలన్నారు. మంచి పత్తిని తీసుకోవాలి, మంచి ధర తీసుకోవాలి. 12 అనేది తక్కువ రోగాది అయితే 12 వస్తుంది, 17 తక్కువ రాదు. మీరు ఆలోచన చేయండి. 17 రావద్దు, వాళ్ళు తీసుకోవాలని చెప్తాను, నేను రైతుగా చెప్తాను. ఇప్పుడు మీరు 10 వచ్చిన బాపొద్ది కుప్ప పెడితే తెల్లారి 12 వస్తుంది. ఇప్పుడు 8 వచ్చింది, తెల్లారి కుప్ప పెడితే 13 వస్తుంది. అంటే మీకు ఎందుకు చెప్తాను అంటే, కొంచెం మీరు అవగాహన చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాను. ఈ 10 అనే ముచ్చట బంద్ చేసి 17 వచ్చినా మేము ఉంటామంటే కొత్త కాదు. వ్యవసాయ అనుబంధ శాఖలు రైతులకు ఎటువంటి స్టాక్ తీసుకురావాలి, ఏ విధంగా అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది, అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈరోజు 24వ తారీఖు నాడు జమ్మికుంటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది సీసీఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులకు ప్రధానంగా మా తరఫున సూచనలు కానీ మా యొక్క సలహాలు ఏంటంటే, రైతులు తీసుకొచ్చేటువంటి స్టాక్ మొత్తం కూడా మాయిశ్చర్ని మెయింటైన్ చేసుకుంటా, తర్వాత మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకొచ్చి రైతులు ఈసారి ప్రత్యేకంగా పత్తిని అమ్ముకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. అదే కపాస్ కిసాన్ యాప్ అని ఉంది. దాంట్లో రైతులు తన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకుంటే తనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నంబర్ని బేస్ చేసుకొని తనకు ఏ రోజు ఏ మిల్లుకు అలాట్ చేయడం అనేది తనకు మెసేజ్ ద్వారా తెలియడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ప్రతి రైతు కూడా తాను పండించిన పంటని అమ్ముకోవడానికి వెసులుబాటు చేసింది గవర్నమెంట్. అదేవిధంగా రైతుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని రైతులకు అందరికీ కూడా ఒక అవగాహనను తీసుకురావడం జరిగింది. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంబంధించినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఈడీ కానీ, డిఓ లెవెల్లో కూడా రైతులు మాట్లాడవచ్చు. అదేవిధంగా ప్రతి మార్కెట్ కమిటీలో కూడా రైతులకు ఒక అవగాహన సదస్సులనే నిలబెడతా ఉన్నారు. హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకున్నారు. సో వ్యవసాయ అనుబంధ శాఖల్లో ఎవరికి కూడా మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా రైతులకు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ కొత్త యాప్ ద్వారా అమ్ముకునేటువంటి సిస్టాన్ని మీరందరూ కూడా సహకరించాలి. దీని ద్వారా నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది. తర్వాత ఇట్లా ట్రేడర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి రైతుల పేరు మీద అమ్ముకునే అవకాశం ఏమాత్రం కనపడదు. కాబట్టి దీనికి సహకరించి మనకు అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ఒక స్టాక్ మొత్తం తీసుకురావాలి. ఈ పత్తే కాకుండా పత్తికి దాంతో పాటుగా ఎక్కువగా వరి కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మార్కెట్ ఆధ్వర్యంలో మొక్కజొన్నలో కొంటున్నారు. వీటన్నిటి కూడా వాళ్ళ స్టాక్స్ని తీసుకొచ్చి మంచి ధరను తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టాక్ కూడా తీసుకొచ్చి మాకు మీరు సహకరించి మా సేవలు మీరు అందరూ తీసుకోవాల్సిందిగా కరీంనగర్ జిల్లాకు వాళ్ళకైనటువంటి నేను ఒక స్పెషల్ ఆఫీసర్గా రైతులందరూ కోరుతున్నాను. ఈ జిల్లాలో ఎంత ఉత్పత్తి వస్తుంది, మద్దతు ధర ఏంటి, మాయిశ్చర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, రైతులు ఏ విధంగా ప్రోత్సాహం కాటన్ ఫార్మర్స్ కల్టివేట్ చేయడం జరిగింది. ఇందులో బాగా ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లాలో మొత్తం 13 జిన్నింగ్ మిలియన్ వరకు నోటిఫైడ్ చేయడం జరిగింది. మా అంచనా ఏంటంటే
50,000 దాకా క్వింటాల్ సీసీ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ జిల్లా మొత్తం చేసే అవకాశం ఉంది అని మేము అంచనా చేస్తాం. దానికి సంబంధించి ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ భాగం ఇనాగ్రేషన్ పార్ట్ ఆఫ్ ది మనం ఈరోజు ఏంటంటే జమ్మికుంట మార్కెట్లో ఇవాళ 2 జిన్ని మిల్లులు కాటన్ సెంటర్స్ అవి ఓపెన్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే వైభవ్ కాటన్ కార్పొరేషన్, కేర్ ఆఫ్ ఆదిత్య కాటన్ ఆయిల్ అగ్రోటెక్, మరియు ఏంటంటే సరితా కాటన్ మిల్లులో ఇవాళ ఏంటంటే జమ్మికుంట మార్కెట్ యార్డ్లో కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే మొట్టమొదటి ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఏంటంటే ఫస్ట్ వారి పత్తి ఆరబెట్టుకోవాలి, మంచిగా వెల్ డ్రై కాటన్ ఇక్కడ తీసుకొని రావాలి. రెండోది ఏంటంటే వాళ్ళు కాటన్ సీసీఐకి అమ్మాలంటే తప్పనిసరిగా రైతులు వారు కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క స్లాట్ బుక్ చేసి ఏదైతే డేట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో, ఏదైతే మిల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ మిల్కి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి డౌన్లోడ్ చేయడానికి మా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ గారు ప్రతి విలేజ్లలో, జీపీ లెవెల్లలో, ఏవస్ క్లస్టర్లలో కూడా రైతులకు రీచ్ అయ్యి వాళ్ళకు కపాస్ కిసాన్ యాప్ పైన అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా అదనంగా మా మార్కెట్ యార్డ్లలో కూడా మేము కూడా ఏంటంటే ప్రతి మార్కెట్ యార్డ్లో హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరుగుతుంది. రైతులకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్సర్న్ ఏఓస్ కానీ మా మార్కెటింగ్ శాఖ ఏ సెక్రటరీ కానీ మనకు స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనేది మేము అన్ని రకాల మేము వాళ్ళకి సహకరిస్తాం. ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు మద్దతు ధర రావాలంటే 8 నుంచి 12% వరకు వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చర్ తీసుకొని రావాలంటే ఇప్పుడు 8%కి ఏంటంటే 8,110, మరి 9%కి 8,028, మరి 10 అయితే 7,947, 11 అయితే మరి 78,667, 7, మరి 12 అయితే 7,785. ఇలా ప్రతి ఒక్కొక్క మాయిశ్చర్కి ఒక పర్సెంట్ పెరుగుతూ ఉంటే ఏంటంటే 1 kg రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖ అని మరి సిపిఓస్ని, కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ని సహకరించి వారు ఈ తీసుకొచ్చేటప్పుడు పత్తి తీసుకొచ్చేటప్పుడు కనీసం మినిమం ఏంటంటే 8 to 12% తీసుకురావాలని మేము అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే 12% దాటితే సీసీఐ వాళ్ళు కొనుగోలు చేయరు. కాబట్టి మీరు తప్పనిసరి నిబంధనలు పాటించండి. మరి కపాస్ కిసాన్ యాప్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకొని తప్పనిసరి కాటన్ సెంటర్కి రావాలనేది మార్కెటింగ్ శాఖ నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేస్తున్నాం. జిల్లాలో ఏంటంటే మాకు మొత్తం ఇప్పుడు 5 సెంటర్లు మనం నోటిఫైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు జమ్మికుంటలో జమ్మికుంట A, B ఉంది, కరీంనగర్ ఉంది, మరి గోపాల్పేట్, ఇంకా మనకు చొప్పదండి ఉంది. ఈ వారం లోపల మనం జిల్లాలో అన్ని సెంటర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి సీజీ వాళ్ళను మరి మీకు ఏదైనా సహాయం కావాలంటే అగ్రికల్చర్ ఏఓస్ని కూడా